నోట్లో వెన్నలా కరిగిపోయే పుట్నాల పప్పు హల్వా చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుని 1 కప్పు పుట్నాల పప్పును వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని 2 యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 2 కప్పులు బెల్లం వేసుకోండి. అలాగే 2 కప్పుల నీళ్లు కూడా వేసుకొని బెల్లాన్ని అయితే పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం ఎలాంటి పాకం రావసరం లేదు. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని అయితే పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరొక కళాయిలో 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ వేగిన జీడిపప్పును ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు అందులోనే మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని కూడా వేసుకొని మరో 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన ఇందులో మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇలా వడకట్టుకుని వేసుకొని బెల్లం పాకం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ కోసం నేనైతే బీట్రూట్ రసాన్ని అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే వేయించుకున్న జీడిపప్పు కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కళాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా కళాయి నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పప్పు హల్వా అయితే రెడీ. ఎంతో జ్యూసీగా ఉండే గోధుమ పిండి బాదుషాలను చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక ప్లేట్లో 2 కప్పులు గోధుమ పిండి, 1/2 స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీలకు ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే వేరే గిన్నెలో 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం, 1.5 కప్పు నీళ్లు వేసుకొని బెల్లం పూర్తిగా కరిగి లైట్ తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి, 4-5 చుక్కలు నిమ్మరసం కూడా వేసుకొని ఈ పాకాన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి కలుపుకొని ఇందులో చిన్న బాల్స్ కింద చేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే బాదుషాలను అయితే చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం పిండితో బాదుషాలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మన చేతితో తాకేంత వేడిగా ఉన్నప్పుడు కళాయికి సరిపడా బాదుషాలను అన్ని వేసుకొని అవి వాటంతటవి పైకి తేలేంత వరకు అయితే గరిటె పెట్టకుండా అలాగే వదిలేయాలి. మంటను అయితే సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ బాదుషాలని వేడిగా ఉన్న పాకంలో వేసుకొని ఒక 15 గంట నుంచి 20 నిమిషాలు అయితే మూత పెట్టుకుని పాకం బాగా పీల్చేంత వరకు అయితే వదిలేయాలి. మైదా, కార్న్ఫ్లోర్ లాంటివి ఏమీ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా చేసుకునే ఈ క్యారెట్ కొబ్బరి హల్వా చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్పు కట్ చేసుకున్న క్యారెట్, అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని 3 గంటల ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకుని ఈ ప్యూరీని అయితే స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మిక్సీ పట్టుకుని ఈ ప్యూరిన్ కూడా వేసుకొని మంటను సిమ్లో పెట్టుకుని అయితే దీన్ని దగ్గర పడినవ్వాలి. ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత 1/4 కప్పు పంచదారను కూడా వేసుకోండి. మీరు కావాలంటే బెల్లాన్ని అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పంచదారను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ హల్వాని అయితే దగ్గర పడినవ్వాలి. మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ హల్వాని అయితే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ మొత్తంగా 4 స్పూన్ల నెయ్యి అయితే యూజ్ చేశాను. ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే దంచుకున్న యాలకుల పొడి, అలాగే కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలాగ కళాయి నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోండి. దీన్ని చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.